హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 14 ప్లేస్ 2010లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీస్ వస్తే పాతవైనా కొత్తవైనా మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఈ మూవీకి డైరెక్టర్ డానియల్ లీ జాకీ చాన్తో డ్రాగన్ బ్లేడ్ అనే మూవీని కూడా తీశారు. ఇదొక హాంకాంగ్ ఫిల్మ్ అండ్ చైనీస్ ఫిల్మ్ కూడా అనుకుంటా. జెట్లీ, జాకీ చాన్ లాంటి స్టార్లు పుట్టిన దేశం. అప్పట్లో వీళ్ళు తీసిన మార్షల్ ఆర్ట్స్, కత్తి యుద్ధాలు, యాక్షన్ మూవీస్ ఎన్నో చూసి పెరిగాం మనం. మరి ఈ మూవీలో హీరో ఎవరంటే డానియన్. ఇలా చెప్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు, ఇప్పుడు మీరు గుర్తుపడతారు. ఐపీ మన హీరో అండి. లాస్ట్ ఇయర్ జాన్ విక్ 4లో కూడా గుడ్డోడుగా యాక్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ అయితే హైలైట్ అసలు. మరి ఈ మూవీ 1 hour 50 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా మూవీని చూసేయొచ్చు, నో ప్రాబ్లం. మరి మూవీ ఎలా ఉంది, ప్లాట్ ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈ స్టోరీ ఒక ఏన్షియంట్ చైనీస్ హిస్టరీని చెప్తుంది. చివరి మింగ్ రాజవంశం సమయంలో ఆ సామ్రాజ్యంలో కరప్షన్ ఎక్కువ అయిపోద్ది. ఆ రాజ్యంలో పాలిస్తున్న చక్రవర్తి అసమర్థుడని కొంతమంది ఆ రాజ్యాన్ని చేజెక్కించుకోవాలనుకుంటారు. అయితే మింగ్ రాజ్ వంశానికి రైట్ హ్యాండ్ టైప్లో కొంతమంది ఉంటారు. వీళ్ళు సీక్రెట్గా పనిచేస్తారు. అంటే రాజ్యానికి రహస్య పోలీసుల టైప్ అన్నమాట. వాళ్ళని జీనివి అంటారు. అందులో ఒకడే మన హీరో క్వింగ్ లాంగ్, మగధీరలో రామ్ చరణ్ టైప్ అన్నమాట. చిన్నప్పటి నుండి కూడా చక్రవర్తికి విశ్వాసంగా పనిచేస్తాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరిన వ్యక్తి. ఇతని దగ్గరే 14 బ్లేడ్స్ ఉంటాయి. ఆ 14 బ్లేడ్స్కి ఒక్కొక్క బ్లేడ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ బ్లేడ్స్ ద్వారా కొన్ని శిక్షలు కూడా విధిస్తారు. అయితే మింగ్ రాజ్య వంశాన్ని కొంతమంది దక్కించుకోవాలని చూస్తారు కదా, వాళ్ళు ఎవరో కనిపెట్టాలి. ఒక సేఫ్ బాక్స్ ఉంటుంది. ఆ సేఫ్ బాక్స్లోనే రాజ్యంపై తిరుగుబాటు, దేశద్రోహానికి సంబంధించిన ప్లాన్ ఉంటుంది. ఇదంతా మన హీరో అండ్ వాళ్ళ గ్యాంగ్ కనిపెట్టాలి. మింగ్ రాజ్యానికి ఏమీ కాకుండా చూడాలి. మరి దానికోసం చాలా మందితో పోరాడాలి. మరి లాస్ట్కి ఏమైంది అనేదే ఈ మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఆ 14 బ్లేడ్స్లో షార్ప్ ఉందేమో కానీ స్టోరీలో మాత్రం షార్ప్ లేదు, పస కూడా లేదు. నేను ఇలా అంటానని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. మరి ఈ ప్లాట్ కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీకు సరిగా అర్థం కాదు ఎంతో కాన్సన్ట్రేషన్తో చూస్తే తప్ప. మరి ఇలాంటి మూవీ అనగానే మనం ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్, కత్తి యుద్ధాలు, మార్షల్ ఆర్ట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ హాఫ్ వరకు కూడా పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ ఏమీ లేవు. సెకండ్ హాఫ్లో ఒక 2 ఫైట్లు పెట్టారు. అవి కూడా గాల్లోనే ఉంటాయి. అవి కూడా గుర్తు పెట్టుకునేలా ఏమీ లేవు. మరి దీనికి ఇంకా సాడ్ ఎండింగ్ ఇచ్చారు క్లైమాక్స్లో. ఎందుకో కూడా అర్థం కాలే, అవసరం కూడా లేదు అసలు. చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా హీరో యాక్టింగ్ బాగా చేశాడు. ఏమో డానియన్ ఫ్యాన్స్ బాగుంది అనేస్తారు. మంచి లొకేషన్స్ ఉంటాయి, విజువల్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, తెలుగు డబ్బింగ్ పర్లేదు అంతే. మూవీ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయింది, కానీ ఆ మిడిల్ పార్ట్ మొత్తం బోర్ కొడుతూనే ఉంటుంది. క్లైమాక్స్ అయితే పెద్ద బొక్క. కొన్ని ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో ఎక్కువ పెట్టారంటే అది కూడా లేదు. గజిబిజి గందరగోళం తప్ప. మరి చూడాలి వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.